హలో అందరికి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ని అయితే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కీర్తిరాజ్ వ్లాగ్స్ అండి. సో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కీర్తిరాజ్ అండి. తప్పకుండా మన ఇన్స్టాగ్రామ్ ను కూడా ఫాలో చేసి సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ థంబ్నెయిల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి ఏంటి అనేది. ఈ వీడియో వచ్చేసి నేను ఎపిసోడ్స్ వైజ్ గా నా జర్నీని చాలా మంది అడుగుతున్నారండి. లైక్ అక్క మీరు అసలు యూకే ఎందుకు వెళ్లారు, అలాగే యూకే వెళ్ళడానికి రీజన్ ఏంటి, అలాగే మీ యూకే వెళ్ళడానికి ఎంత ఖర్చు అయింది, యూకే వెళ్ళాక అక్కడ ఎలా ఉంది, అలాగే మీకు గ్రాడ్యుయేషన్ అయింది కదా సో మీరు ఎంత ఫీజు పే చేసుకున్నారు, ఇలా చాలా క్వశ్చన్స్ అయితే నన్ను మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. సో మీకోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఎలా వీడియోస్ చేస్తాను అంటే ఎపిసోడ్స్ వైజ్ గా నా అబ్రాడ్ జీవితాన్ని అయితే నేను మీకు చెప్తాను. సో స్టార్టింగ్ నేను అసలు యూకేకి ఎందుకు వచ్చాను, అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, ఇంకొకటి వచ్చేసి అసలు యూకే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, అలాగే నాకు యూకే వచ్చేటప్పుడు నా ప్రాసెస్ ఎలా జరిగింది, ప్రతి ఒక్కటి నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఎపిసోడ్స్ అయితే మీరు సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మీ లవ్ అండ్ సపోర్ట్ మాత్రం నాకు తప్పకుండా కావాలండి. మీరు ఆ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాము. సో ఈ ఎపిసోడ్ 1 వచ్చేసి ఏంటి అంటే నేను అసలు యూకే ఎందుకు రావాలి అనుకున్నాను. అసలు యూకే ఉంది, ఆస్ట్రేలియా ఉంది, కెనడా ఉంది, యుఎస్ ఉంది, కానీ యూకేనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను, అసలు యూకే రావడానికి కారణం ఏంటి, నేను అసలు యూకే రావాలి అని నాకు అసలు మైండ్ లోనే లేదండి. ఈ అబ్రాడ్ వెళ్ళాలి, మాస్టర్స్ చేయాలి, అసలు ఈ థాట్ అనేది నాకు అసలు లేనే లేదు. కానీ మా అన్నయ్య అబ్రాడ్ వెళ్ళాలి అని మా అన్నయ్యకి బాగా ఉండేది. అసలు నాకు అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలి, అబ్రాడ్ వెళ్ళాలి, నా లైఫ్ అబ్రాడ్ లో కంటిన్యూ అవుతుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదండి. యాక్చువల్ గా నేను వచ్చేసి చిన్నప్పటి నుంచి హాస్టల్ స్టడీ అంతా అయిపోయిన తర్వాత నేను 10th తర్వాత ఇంటర్మీడియట్ కూడా నేను వికాస్ కాలేజ్ లో చదివాను. సో వికాస్ కాలేజ్ లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యాక ఇంటర్ తర్వాత నేను బీటెక్ కంప్లీట్ చేశానండి. బీటెక్ వచ్చేసి నేను ఈసీఈ బ్యాక్గ్రౌండ్, ఈసీఈ తీసుకున్నాను. ఈసీఈ 4 years కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత నేను ఫ్లిక్ మైక్రోవేవ్ ప్రైవేట్ లిమిటెడ్ లో అయితే వర్క్ చేశానండి. ఇక్కడ ఫ్లిక్ మైక్రోవేవ్ ప్రైవేట్ లిమిటెడ్ లో జియూఐ డెవలపర్ గా చేశాను. అది కూడా ఒక 2 months చేసినట్లున్నాను. ఎందుకంటే ఆ 2 months నేను అక్కడ హైదరాబాద్ లో వర్క్ చేస్తూనే నేను రైల్వేకి అయితే ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశాను. సో రైల్వేకి ఎగ్జామ్స్ రాసినప్పుడు ఏం జరిగిందంటే క్వాలిఫై అయ్యానండి. క్వాలిఫై అయిన తర్వాత నాకు పర్చేస్ ఎగ్జిక్యూటివ్ గా అయితే జాబ్ వచ్చింది. ఎగ్జామ్ అయిన తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేశారండి. 2 rounds ఉంటాయి. సో 2 rounds నేను క్వాలిఫై అయ్యాను. క్వాలిఫై అయిన తర్వాత నాకు పర్చేస్ ఎగ్జిక్యూటివ్ గా అయితే రోల్ ఇచ్చారు, జాబ్. సో అక్కడ ఏంటి అంటే ఇది వచ్చేసి హైదరాబాద్ లో అండి. హైదరాబాద్ లో మేధా రైల్వే డిపార్ట్మెంట్ లో అయితే నేను చేశాను. ఈ మేధా అనేది చాలా పెద్ద రైల్వే డిపార్ట్మెంట్ కంపెనీ అండి. సో ఇందులో ఏంటి అంటే నాకు వచ్చేసి పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ వచ్చింది. సో పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ గా అక్కడ ఏంటి అంటే మనం ట్రైనీగా వెళ్తాం. ఫస్ట్ ట్రైనీగా మనం 1 year కంప్లీట్ చేసుకున్నాము అంటే గనక మనకి పర్మనెంట్ జాబ్ చేస్తారు రైల్వేలో. సో రైల్వేలో పర్మనెంట్ జాబ్ అంటే మీ అందరికీ తెలిసిందే కదా. నేనేంటి అంటే పర్చేజ్ ఎగ్జిక్యూటివ్ గా వందే భారత్ ట్రైన్ తెలుసు కదండి, దానికి కూడా మా టీం వర్క్ చేశాము అప్పుడు. సో అట్లా జరుగుతూ ఉంది. ఒక 6 months నేను అక్కడ వర్క్ చేశాను. అంతా బాగుంది. మా నాన్న అయితే చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేవాడు, మా అమ్మాయి రైల్వేలో చేస్తుంది అని చెప్పేసి. సో అక్కడ 6 months కంప్లీట్ అయిన తర్వాత జాబ్ అన్ని మంచిగానే జరుగుతున్నాయండి. మంచిగా జరుగుతున్న మూమెంట్ లో మనమంతా హ్యాపీగా ఉంది అనుకుంటే దేవుడు ఎందుకు అలా ఉంచుతాడండి, దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తాం మనం చెప్పండి. అందుకే అంతా బాగుంది అనుకున్న మూమెంట్ లో సడన్ గా నా లైఫ్ టోటల్ గా చేంజ్ అయిపోయింది. సో నేను ఆ జాబ్ ఆపేసుకొని విజయవాడకు వచ్చేయాల్సి వచ్చింది. విజయవాడ వచ్చేసాను. కొన్ని కారణాల వల్ల ఇంకా జాబ్ ఆపేసాను, అది రిజైన్ చేసేసాను. రిజైన్ చేసేసి ఇంకా అదే మూమెంట్ అనేది నేను మీతో తర్వాత షేర్ చేసుకుంటాను. సో ఎందుకు చెప్పొచ్చు కదక్క అంటారు, నేను తప్పకుండా మీకు చెప్తానండి. సో ఇది వచ్చేసి నా లైఫ్ లో చాలా క్రిటికల్ మూమెంట్. అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయలేను, ఇట్లా నా లైఫ్ లో ఇలా జరుగుతుందని నేను అసలు ఎప్పుడు అనుకోలేదు. సో నాకు కొన్ని సిచ్యువేషన్స్ జరిగాయి. ఆ సిచ్యువేషన్స్ కి నేను అసలు ఉండకూడదు అక్కడ, ఆ సరౌండింగ్స్ లో గానీ అక్కడ గానీ నేను ఉండలేకపోయా. అక్కడ ఉండలేకపోవడం అప్పటికి మా అన్నయ్య వర్క్ చేస్తున్నాడు బీడీఏగా. సో మా అన్నకి మంచి ప్యాకేజ్, 10 lakhs ప్యాకేజ్, జాబ్ అంతా ఉంది, మేమంతా హ్యాపీగా ఉన్నాము అనుకునేపటికి మొత్తం చేంజ్ అయిపోయింది. సో మా అన్నయ్య ఆస్ట్రేలియా ప్లాన్ లో ఉన్నాడు, ఆస్ట్రేలియా వెళ్దాము అన్న ప్లాన్ లో. నేను అప్పుడు జాబ్ చేస్తున్న టైంలో
తర్వాత అందరం ఇంటికి వచ్చాము. ఇంకా పూర్తిగా ఎలా అంటే నేను ఏం చేయలేని సిచ్యువేషన్స్ కి అసలు నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను, నేను ఇంట్లో ఉండను, నాకు అసలు అవ్వదు ఇదంతా అని చెప్పేసి అనుకున్న టైంకి మా అన్నయ్య తన ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని నన్ను నువ్వు అబ్రాడ్ వెళ్ళరా అని చెప్పేసి నన్ను పంపించడం జరిగింది. ఆ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను. అది సస్పెన్స్ లో పెట్టాలని కాదండి, కానీ కొంచెం నేను తర్వాత దాని గురించి సపరేట్ గా వీడియో చేసి చెప్తాను మీకు. మీ అందరికీ తప్పకుండా నేను షేర్ చేసుకుంటానండి. సో మన లైఫ్ లో అన్ని మంచిగా జరుగుతున్నాయి అనుకున్న టైంకి తప్పకుండా మన లైఫ్ లో ఏదో ఒకటి అవుతుంది. అదే ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎందుకు దేవుడు ఇలా చేస్తాడు, హ్యాపీగా ఉన్న లైఫ్స్ ని సడన్ గా ఇలా మొత్తం టోటల్ గా చేంజ్ చేసేస్తారు అని. సో తర్వాత నేనైతే యూకే వెళ్దాము అన్న ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాము. నాకు మా అన్నయ్య ఎంత సపోర్ట్ గా నిలిచాడు అంటే పాపం తను అబ్రాడ్ వెళ్దాం అనుకున్న ప్లాన్ ని కూడా నాకే ఇచ్చేసాడు అనమాట. సో ఇద్దరం అబ్రాడ్ వెళ్లే పొజిషన్ అయితే మాది కాదు. సో మా అన్నయ్య నన్ను పంపించడానికి మా అన్నయ్య ఆగిపోయాడు అబ్రాడ్ వెళ్లకుండా. సో అబ్రాడ్ వెళ్లకుండా మా అన్నయ్య ఆగిపోయిన తర్వాత నేను ప్రాసెస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను యూకేకి ప్రాసెస్ చేసేటప్పుడు కూడా మా దగ్గర అసలు ఏం లేదు అండ్ సపోర్టివ్ కింద కూడా ఎవ్వరు లేరు. ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా నాకు ఏం తెలియదు. ఫస్ట్ థింగ్ అసలు ఇట్లా ఒక కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వాలి ఇవన్నీ కూడా ఏం తెలీదు. నేనే రీసెర్చ్ చేసుకున్నా ఎట్లా ఏంటి అనేది. మా అన్నయ్య ఏమో జాబ్ కోసం వెళ్ళిపోయాడు, బెంగళూరుకి వెళ్ళిపోయాడు. తర్వాత నేను ఒక్కదాన్నే ఎట్లా ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేనే చేసుకుంటూ ఇలా ఉంటది, లోన్ తీసుకొని వెళ్ళాలి, నాకు ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టుకొని వెళ్లే పొజిషన్ అది కాదు, అలా అని నేను ఇండియాలోనే ఉండిపోలేను, నాకు ఈ మెమరీస్ తో నేను ఇక్కడ ఇండియాలో ఉండలేను, నేను అసలు ఈ ప్లేస్ లో నేను అసలు ఉండలేకపోయానండి. ఎంత అంటే చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. ఆ డిప్రెషన్ నుంచి నాకు బయటికి రావడానికి రీజన్ నేను యూకే రావడం అండి. నేను ఒక డిప్రెషన్ నుంచి బయటకు వచ్చాను అంటే దానికి కారణం యూకే అండి. నేను ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకొని యూకే రావడం, నా లైఫ్ మీద నేను ఫోకస్ చేసుకోవడం ఇవన్నీ జరిగాయి. సో యూకే వచ్చేటప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి. అంటే లైక్ అసలు ఏం తెలియని వాళ్ళు యూకే వెళ్తే ఎలా ఉంటది, నేనే అట్లానే వచ్చానండి. యూకే వచ్చేటప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ కి మా అన్నయ్యకి తెలిసిన ఒక అతను అప్లై చేశాడండి. సో నాకు అతను అప్లై చేసినప్పుడు ఏంటి అంటే తను కూడా అదే స్టార్టింగ్ అంటే ప్రాసెస్ చేయడం అనేది, తను ఫస్ట్ అప్లికేషన్ చేయడం అనేది నాదే. సో తనకి కూడా కొత్త అనమాట అన్నయ్యకి. సో మా అన్న ఫ్రెండ్ కదా అని చెప్పేసి నేను తనకి ఇచ్చాను. అలాగే నాకు ఏంటి అంటే ఇనిషియల్ గా మనం కాలేజ్ కి 4 lakhs పే చేయాలి నేను వచ్చిన యూనివర్సిటీకి. సో కాలేజ్ కి అప్లై చేసినప్పుడు 2 weeks వరకు వెయిట్ చేశాను నేను ఆఫర్ లెటర్ కోసం. ఆఫర్ లెటర్ 2 weeks కి అయితే వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే ఫీజు పే చేయాలి కదా అని చెప్పి 4 lakhs లేవు. చాలా మందిని అడిగానండి. ఎట్లా అంటే మా రిలేటివ్స్ లోనే చాలా మందిని అడిగాను. నాకు కొంచెం అంటే డబ్బు పరంగా వాళ్ళు హెల్ప్ చేయలేకపోయినా కొంచెం ల్యాండ్ పేపర్స్ ఇచ్చినా సరే లోన్ కి పెట్టుకుంటాను షూరిటీ కింద, తర్వాత మీకు ఇచ్చేస్తా అన్నా సరే ఎవరు నాకైతే హెల్ప్ చేయలేదు ఆ టైంకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేక హెల్ప్ చేయలేదా, లేదంటే హెల్ప్ చేస్తే తిరిగి రావని హెల్ప్ చేయలేదా. నేనైతే ఎంతో మందిని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను అడిగాను. ఆ టైంలో ఏంటి అంటే బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళినప్పుడు వితౌట్ షూరిటీ మనకి అబ్రాడ్ వెళ్తున్నాము అంటే ఆఫర్ లెటర్ చూసి 7.5 lakhs ఇస్తారు అని చెప్పేసి తెలిసిన ఫ్రెండ్ వీళ్ళ ద్వారా కనుక్కున్నా నేను. కానీ వీడియోస్ లో చూసినప్పుడు గానీ అలా తెలుసుకున్నా. సో ఆ టైంలో చాలా బ్యాంక్స్ తిరిగా నేను. అసలు ఎంతలా అంటే ఇండియాలో బ్యాంక్కి వెళ్తే ఎలా తిప్పుతారో మనందరికీ తెలిసిందే. అండ్ నాకు తోడు ఎవ్వరు లేరు. ఫస్ట్ ఇప్పుడు వీళ్ళ తరపున వచ్చింది, త్వరగా బ్యాంక్ కంప్లీట్ చేయండి, త్వరగా ప్రాసెస్ కంప్లీట్ చేయండి అని చెప్పడానికి కూడా లేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళి, నాకు మా చిన్నాన్ని తోడుండేవాళ్ళు. పాపం మా చిన్నానికి ఏమి అంటే స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదనమాట, ఏం తెలీదు. నన్ను అక్కడ తీసుకెళ్ళడం తీసుకురావడం అంతే. సో మొత్తం నేనే చేసుకుంటూ బ్యాంక్స్ లో ఎన్ని బ్యాంక్స్ లో తిరిగానంటే ఏ బ్యాంక్ కూడా నాకు లోన్ ఇవ్వని అన్నారు. అసలు ఏంటి ఇలా అవుతుంది, ఆఫర్ లెటర్ కోసం మొన్నటి వరకు వెయిట్ చేశా, కానీ ఇప్పుడు చూస్తే డబ్బులు కట్టడానికి డబ్బులు లేవు అని చాలా ఫీల్ అవుతున్నప్పుడు నాకు సీరియస్ గా బ్యాంక్ మేనేజరు, నేను ఇప్పటికి ఆయన పేరు చెప్తాను, నళిని కాంత్ సార్ అనమాట. ఆ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. లైక్ ఎట్లా అంటే నా గురించి తెలుసుకొని సార్ నాకు హెల్ప్ చేయడం జరిగింది. అంటే లోనే ఇచ్చారు, బట్ నా లోన్ కూడా ఇవ్వడానికి చాలా మంది వెనకడ్డారు, చాలా మంది ఇవ్వలేదనమాట ఆ లోన్ ఇవ్వడానికి కూడా. బట్ ఆ సార్ నాకు చాలా హెల్ప్ చేశారు. ఎందుకు అంటే చాలా మంది మేనేజర్స్ దగ్గరికి వెళ్ళా నేను, బట్ నాకు ఆఫర్ లెటర్ చూసి ఇవ్వచ్చు, బట్ వాళ్ళు ఇంకా పోస్ట్ పోన్ చేసుకుంటే నాకు ఇవ్వలేదు.
సో చివరికి ఈ సార్ అయితే మాత్రం టైంకి నాకు లోన్ శాంక్షన్ అవ్వకపోయినా సరే తొందరగా ఆ రోజు నైట్ బ్యాంకులు ఎన్నింటికి క్లోజ్ అయిపోతాయండి, ఈవినింగ్ క్లోజ్ అయిపోతాయి, నైట్ 11:30 వరకు బ్యాంక్ ఉంచి నా లోన్ శాంక్షన్ చేసి సైన్ చేసి వెళ్లారనమాట ఆ సార్. నేను అసలు ఆ సార్ని ఎప్పటికీ మర్చిపోను. అండ్ ఎంత సపోర్ట్ చేశారంటే, నువ్వు బాగా చదువుకోవాలి అండ్ మంచిగా చదువుకొని మంచిగా ఎదగాలి నువ్వు, నీ నుంచి నేను మంచిగా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ చూడాలనుకుంటున్నాను, నీకు ఆ టాలెంట్ ఉంది అని చెప్పేసి నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఆ సార్ని నేను ఇప్పటికీ ఎప్పుడు రోజు డైలీ మైండ్ లో తలుచుకుంటూనే ఉంటా. ఆ టైంలో ఆయన హెల్ప్ చేయకపోతే మాత్రం అంటే ప్రాసెస్ అనేది క్యాన్సిల్ అయిపోయేది. అక్కడే ఉండి నేను అక్కడ ఉండలేక ఇటు రాలేక మధ్యలో సఫర్ అయిపోయేదాన్ని. థ్యాంక్ యూ సో మచ్ నళినీకాంత్ సార్, మిమ్మల్ని నేను లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. సో బ్యాంక్ లోన్ శాంక్షన్ అయింది, 4 lakhs పే చేస్తాను. పే చేసిన తర్వాత మనకేంటంటే లోన్ అనేది మనకి ఓన్లీ కాలేజ్ కి ఇస్తారు, మన హ్యాండ్ కి ఇవ్వరు అనమాట. కాలేజ్ కి మాత్రమే డైరెక్ట్ పే చేస్తారు. సో అలా 4 lakhs పే చేశారు. మిగతా అమౌంట్ నేను తర్వాత తీసుకున్నాను. అదంతా పక్కన పెట్టేస్తే తర్వాత మనకి రావడానికి టికెట్స్ కి, అక్కడ ఉండడానికి ఎక్స్పెన్సివ్స్ కి, మనం తీసుకునే థింగ్స్ కి, వీటిలన్నిటికీ ఖర్చు అవుతుంది అనమాట. సో మళ్ళా వీసాకి, ఎన్హెచ్ఎస్ కి, వీటికి మళ్ళా ఖర్చు అవుతుంది. సో వీటికి నాకు డబ్బులు అనేవి లేవు. అండ్ ఇంకొక మూమెంట్ లో ఏంటి అంటే, మనం అకౌంట్ లో ఇంత ఉంది అని చెప్పి చూపించాలి. నా సొంత అకౌంట్ లో 20 lakhs ఉందని చెప్పేసి చూపించాలండి. సో ఆ టైంలో నాకు కాలేజ్ ఫీజు కట్టుకోవడానికే లేనప్పుడు నాకు దగ్గర 20 lakhs నన్ను నమ్మి నా అకౌంట్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఎవరిస్తారు చెప్పండి. ఆ టైంలో కూడా నేను చాలా మందిని అడిగాను. బట్ ఆ టైంలో నాకు మా సొంత అత్తయ్య, లైక్ మా అమ్మ వాళ్ళ తమ్ముడు భార్య అనమాట, తను నాకు హెల్ప్ చేయడం జరిగింది. తను ఇంటికి వచ్చి స్వయాన అలా డబ్బులు నా చేతిలో పెట్టింది అనమాట. లైక్ అలా డబ్బులు నా చేతిలో పెట్టి నువ్వు నీ అకౌంట్ లో వేసుకొని అయిపోయాక నాకు ఇచ్చేసే అని చెప్పేసి, నేను ఆ మూమెంట్ దేవుడే పంపించడామని అనుకున్నాను. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ గా అనిపించింది. బ్యాంక్ లో వేసుకున్నాము, తర్వాత 1 month తర్వాత తీసి ఇచ్చేయడం అవన్నీ జరిగాయి. ఆ టైంలో ఏంటి అంటే కొన్నిసార్లు మనం గివప్ ఇచ్చేద్దాం అనుకున్న టైంలో దేవుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు అని అనిపిస్తుంది కదా. అలానే మా అత్తయ్యని పంపించారు అనిపించింది. సో అట్లా అయిన తర్వాత మనకి నాకు వీసాకి వీటికి డబ్బులు అనేవి జీరో అండి. సీరియస్లీ జీరో. నేను ఒక రీజన్ నాకు అబ్రాడ్ వెళ్ళి మాస్టర్స్ చేయాలి ఇట్లా అనేది నాకు ఇక్కడికి వచ్చాక అనిపించింది, నేను ఎట్లయినా గ్రాడ్యుయేట్ అవ్వాలి అని. బట్ నేను అదే రీజన్ చిన్నప్పటి నుంచి అబ్రాడ్ వెళ్ళాలి అనే థాట్ అనేది నాకు అసలు మైండ్ లోనే ఎప్పుడు లేదు. ఎందుకంటే నాకు ఇండియా అంటే అంత ఇష్టం. నాకు మన ఇంట్లోనే ఉండాలి, చుట్టాలతో ఉండాలి, ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఉండాలి. మాది వచ్చేసి చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ అండి. మా ఫ్యామిలీ గురించి కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. చాలా మంది అడుగుతున్నారు, తప్పకుండా నేను ఆ వీడియో కూడా పెడతాను. సో అలా జరుగుతున్న టైంలో వీసా అప్లై చేశాను అనమాట. అండ్ ప్రాసెస్ మధ్యలో ఏంటి అంటే, నాకు కాలేజ్ నుంచి చాలా 2-3 times వార్నింగ్ మెయిల్స్ వచ్చినాయి. ఏంటి అంటే, మీరు ఆఫర్ లెటర్ ఇచ్చాము బట్ మీరు పెట్టిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి టోటల్లీ రాంగ్. నెక్స్ట్ టైం గనక మీరు మాక్ టెస్ట్ ఉంటది, నెక్స్ట్ టైం గనక మీరు కరెక్ట్ గా చేయకపోతే మాత్రం మీ ఆఫర్ లెటర్ ని క్యాన్సిల్ చేస్తాము అని. నాకు సడన్ గా ఏంటి ఇలా అయింది అని చెప్పి కన్సల్టెన్సీ అన్నని కూడా నేను అడిగితే మేము కరెక్ట్ పెట్టాము అది అన్న తర్వాత నేను ఇంకా వీసా ప్రాసెస్ లో పరిచయమైన ఫ్రెండ్స్ తో వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి అందరం కలిసి మళ్ళా నేనే ఎగ్జామ్ రాసుకోవడం జరిగింది. సో నేను ఎగ్జామ్ రాసుకున్నాను. అట్లా వార్నింగ్ మెయిల్స్ వచ్చినాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తారనమాట కాలేజ్ వాళ్ళు. చాలా భయపడ్డాను. అండ్ అంటే నాకు మన దగ్గర ఇంగ్లీష్ వేరేగా మాట్లాడతారు, ఇక్కడ ఇంగ్లీష్ వేరేగా మాట్లాడతారు. అండ్ ఫస్ట్ ఏంటి అంటే, మనం మాట్లాడేది వీళ్ళకి అంతగా అర్థం కాదు, వాళ్ళు మాట్లాడేది మనకి అంతగా అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్ లో. బట్ ఇక్కడికి వచ్చాక 2-3 months కే మనకి ఇంగ్లీష్ సెట్ అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు మాట్లాడేది మనకి ఫ్లూయెంట్ గా అర్థమవుతుంది, మనం కూడా వాళ్ళతో మాట్లాడగలుగుతాము. కానీ అప్పుడు ఆ ఇంటర్వ్యూ టైంలో ఏంటి అంటే, నాకు బీటెక్ అయింది, అంత ఫ్లూయెంట్ గా వీళ్ళలాగా మనం మాట్లాడలేము, అర్థం చేసుకోగలుగుతాం అంతే అని. బట్ ఇంటర్వ్యూ రోజైతే నేనైతే చాలా దేవుడిని మొక్కున్నా, మంచిగా అవ్వాలి అని చాలా భయంతో అటెండ్ అయ్యాను. సో ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత నాకైతే క్యాష్ లెటర్ కూడా వచ్చేసింది మంచిగా. సో ఇంటర్వ్యూ అయిపోయింది, క్యాష్ వచ్చేసింది. ఇంకా మా అన్నయ్య కొంతమంది దగ్గర అప్పు తీసుకొని వచ్చాడండి. అప్పు తీసుకొని వచ్చి నాకు వీసాకి వీటికి అప్లై చేసి, వీసా డ్రాప్ చేయడానికి మా అన్నయ్య నేను వెళ్ళాము హైదరాబాద్ కి. వీసా డ్రాప్ చేయడానికి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా భయంతో వేశాను. సో నాకు ఏంటి అంటే, వీసా అందరికి వచ్చేస్తుంది బట్ నాకు రావట్లేదు. నాతో పాటు అప్లై చేసిన వాళ్ళకి అందరికి వచ్చింది, నాకు రావట్లేదు. భయం వేసిపోతుంది. ఇంత సఫర్ అయ్యాను, ఇంత చేశాను,
చేశాను, నాకు రాకపోతే నేను మళ్ళీ ఇక్కడ ఉండలేను నేను అని చెప్పేసి చాలా ఫీల్ అయ్యా. సో వన్ ఫైన్ డే చాలా దేవునికి మొక్కుంటున్నా, అసలు ఏంటి ఇలా అయిపోతుంది ఏంటి అని. అలా ఏడ్చి మా అన్నయ్య వాళ్ళతో సోఫాలో కూర్చొని అలా మాట్లాడుకుంటే ఏడ్చి ఇలా నా రూమ్ లోకి వెళ్ళి ఇట్లా బయటకు వచ్చాను. మా అన్నయ్య నీకు మెయిల్ వచ్చింది, వీసా వచ్చింది, వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి మనం అని చెప్పేసరికి నా ఆనందానికి అసలు అంతులు లేవు. నాకున్న బాధల్లో నేను ఇంకా ఎందుకు అంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, వీసా వచ్చినప్పుడు నా లైఫ్ నేను ఇప్పుడు చూసుకోవాలి, నాకంటూ మా అన్నయ్య ఉన్నాడు, మా అన్నయ్యని చూసుకోవాలి, నన్ను నేను చూసుకోవాలి, మాకంటూ ఫినాన్షియల్ గా సెటిల్ అవ్వాలి అని చెప్పేసి నేను ఇంకా నా స్టెప్ అయితే అడుగు ముందుకు వేయడం స్టార్ట్ చేశాను. నేను అప్పుడు అడుగు ముందుకు వేయడం స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటే అనుకున్నా, నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి. ఎవరు ఏమనుకున్నా నాకు లేని సిచ్యువేషన్ లో ఎవరైతే నా తోడున్నారో వాళ్ళని నేను చూసుకోవాలి అని నేనైతే మెంటల్ గా ఫిక్స్ అయ్యానండి. సో మెంటల్ గా ఫిక్స్ అయ్యి నేనైతే యూకే రావడం, యూకే వచ్చేటప్పుడు నా దగ్గర కేవలం 100 pounds తో వచ్చాను నేను యూకేకి. మా అన్నయ్యని మా ఫ్యామిలీ వాళ్ళందరికి కూడా తెలుసు. 100 pounds బ్యాగ్ లో పెట్టుకొని నేను యూకే వచ్చాను. మా అన్నయ్య వాళ్ళకి ఇంకా భయం స్టార్ట్ అయింది, అసలు వెళ్తుంది. అసలు నేను ఎప్పుడు మా అన్నయ్యని గాని వదిలేసి నేను ఎప్పుడు ఉండలేదు. మేము డైలీ కూడా అన్ని అవర్స్ ఫోన్ మాట్లాడుకుంటాము మా అన్నయ్య నేను. అట్లాంటిది వాళ్ళకి భయం స్టార్ట్ అయింది అనమాట. అసలు వెళ్తుంది మా చెల్లి పాపం. నేను విజయవాడ కాలేజ్ తప్ప నాకు ఇంకెక్కడ తెలియదండి. నేను 6 months కూడా హైదరాబాద్ లో, అది కూడా జాబ్ పర్పస్ మీదే ఉన్నాను అక్కడ. నేను బయట కోచింగ్లకు కానీ వీటికి కూడా నేను దేనికి వెళ్ళలేదు. ఓన్లీ 6 months నాకు హైదరాబాద్ కూడా పూర్తిగా తెలియదండి. సో విజయవాడ ఇల్లు అంతే. అలాంటిది సముద్రాలు దాటి ఎన్నో కంట్రీస్ దాటి వెళ్తుంది అని మా అన్నయ్యకి చాలా భయం వేసింది. నన్ను పంపించేటప్పుడు కూడా మా చిన్నాన్న వాళ్ళు, అత్తయ్య వాళ్ళు అందరు చాలా భయపడ్డారు. అసలు ఆడపిల్ల అంత దూరం వెళ్తుంది, అసలు ఎట్లుంటది, ఎలా ఉంటది అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. భయంతో పంపించారు. నాకు కూడా ఫ్లైట్ ఎక్కడం ఫస్ట్ టైం. నేను ఒక్కదాన్ని తెలియని ప్లేస్ కి, తెలియని మనుషుల దగ్గరికి వెళ్తున్నాను. అసలు అక్కడ ఉండగలనా, సర్వైవ్ అవ్వగలనా లేదా అనిపించింది. అండ్ తర్వాత ఫైనల్ గా అయితే ఫ్లైట్ ఎక్కడం జరిగింది. యూకేలో ల్యాండ్ అయ్యాను. యూకేలో ల్యాండ్ అయిన తర్వాత అసలు ఇలా అవుతుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూసారు కదా యూకే వచ్చాక నా జర్నీ ఎలా జరిగింది అనేది నేను ఎపిసోడ్ 2 లో రిలీజ్ చేస్తాను. అలాగే ఈ ఎపిసోడ్ ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ముందు సపోర్ట్ చేస్తానని అనుకుంటున్నాను. అండ్ నా విషయం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.